సంఘమా, క్రీస్తునామమున శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల ఆరాధనలో మరొకసారి మనమందరం కూడా సంఘముగా కూడుకొని ప్రభును ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆరాధనను ప్రారంభించుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనను పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మనమందరమును లేచి నిలబడి ప్రభువు మహిమ కలుగు రీతిగా స్తుతి కీర్తన, పితృ పుత్ర శుద్ధాత్మనైన కీర్తన అందరం కలిసి పాడుకుందాం. నిలుచుండి ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చొని మనవి చేస్తున్నాం. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 126వ కీర్తన, ఓ సద్భక్తులారా అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. లోకరక్షకుండు బె
ఈ ఉదయకాల ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకొనుటకు గాను ఏర్పాటు చేసుకొనబడినటువంటి లేఖన భాగం యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి ఆఖరు వరకు ఉన్నటువంటి వాక్య భాగమును ఒక వచనము నేను, ఒక వచనం మీరు ఆ రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి ఆఖరు వరకు ఉన్నటువంటి వాక్య భాగమును ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన మందిరం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మెత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతనికి కలుగజేసి అతడు తను తానే అపరాధగా చేయబడు సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనుడితో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. కీర్తన 705 సాగిలో పడి ఉంది. సమయంలో అందరము లేచినబడి ప్రభుకు మహిమ కలుగు రీతిగా 705వ కీర్తన. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అనేటువంటి కీర్తన అందరం లేచినబడి ప్రభుకు మహిమ కలుగు రీతిగా పాడదాం.
వేషధారులను దేశించున్ ఆశతో మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము ఆహారును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు ఆహారును కంటే శ్రేష్ఠుడు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము మ్రొక్కెదము ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయము గతానేయుండెన్ లయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయము గతానేయుండెన్ ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించెన్ యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించెన్ మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్ రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్ రారాజుగా త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో మాతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము దయచేసి కూర్చొని మనవి చేస్తాం. ఈ ఉదయకాల ఆరాధనలో
ఈ ఉదయకాల ఆరాధనలో ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును సహోదరుడు రాజశేఖర్ గారు చదివి వినిపిస్తారు. ఆ మీదట ప్రియులు మరి సహోదరులు బి దేవప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తులుడైన కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుంచి 23 వరకు చదువుకున్నాం. అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని రాక నిరాకరించి నరహత్యకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు సమయమునుగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న నీతిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వినిరి. ఈ సర్వాంగ పుష్ట కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ఆ వచనం చదివి ఆపేసేయాలి. ముందుగా చేశాను. సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమను బడి సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఈలాగు నెరవేర్చెను. ప్రభు వాక్యం మన వెనుకలో దీవించునుగాక. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం 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 అని ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యము వేల కొలది దూతల చేత మహిమ మహిమ అని పొగడబడుచున్న మా యొక్క ప్రేమగల రక్షక, దయగల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. గడిచిన ఆదివారము మొదలుకొని నేటి వరకు మమ్మలందరినీ కాపాడి సంరక్షించి సజీవ సంఖ్యలో చేర్చి ఈ ఉదయకాలమున నీ మందిరావరణంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము నాయన. గడిచిన వారమంతటిలో నువ్వు చేసిన మేళ్లను బట్టి నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాము నాయన. మరి ఈ సమయంలో ఇంకా రాలేక వెనుకబడినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా తండ్రి ఈ యొక్క అవకాశమును వినియోగించుకొని నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యమును అందరికీ అనుగ్రహిస్తురని నీ పాదముల చింత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. మా యొక్క సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘము స్థాపించబడినది మొదలుకొని నేటి వరకు నువ్వు చేస్తున్న మేళ్లను బట్టి నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాము నాయన. సంఘ కాపరిని, కుటుంబమును, పరిచర్యను, మరి పాశ్రమను దీవించి ఆస్వాదించురని నీ పాదం చింత విజ్ఞాపన చేసుకుంటున్నాం.
వారికి కావాల్సిన శరీర ఆరోగ్య బలములను శక్తిని అనుగ్రహించునని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాం. వారు చేస్తున్నటువంటి పనుల్లో, వారి పరిచర్యలో వారికి తోడుగా ఉండి వారిని ముందుకు నడిపిస్తున్నని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. మరి తండ్రి, ఈ దినము జరగనేటువంటి ఆరాధన కార్యక్రమం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆది మొదలు అంతం వరకు నీవే తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలను జరిగిస్తున్నని నీ పాదం చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఈ దినము తండ్రి, నీ వాక్యం చెప్పనేటువంటి నీ దాసుని నీ సిలువ చెంత మరుగుపరిచి నీ అమూల్యమైన వాక్కులు ఆయన ద్వారా మాకు వినిపింపజేయుదురని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాం. సంఘములో ఉన్న అన్ని కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ అవసరతలు అక్కర్లు ఉంటున్నాయో వాటిని తీర్చండి నాయన. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి కావాల్సిన స్వస్థతను చేకూరుస్తున్నని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. తండ్రి, ఎక్కడెక్కడ ఈ యొక్క ఆరాధనలు జరుగుతున్నాయో తండ్రి, అక్కడ మీరే తోడుగా ఉండి ఆ యొక్క ఆరాధన కార్యక్రమాలన్నింటినీ జరిగిస్తున్నని నీ పాదం చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. మరి తండ్రి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటినీ మరొకసారి తండ్రి మీ యొక్క హస్తంలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నానని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. తండ్రి, మరి దేశమును, రాష్ట్రమును, ప్రపంచమును ఏలుతున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వారందరికీ కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించి మరి పరిపాలించటకు కావాల్సినటువంటి శక్తిని, బలమును అనుగ్రహిస్తున్నారని వేడుకొంచున్నాము తండ్రి. ప్రపంచ దేశములు తండ్రి కరోనా వైరస్ చేత తలడిల్లుతున్నారు తండ్రి. మరి వారి బారిన పడకుండా మమ్మల్ని అయితే సంరక్షించి కాపాడినావు తండ్రి. వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. త్వరగా ఆ వ్యాక్సిన్ కూడా తండ్రి అందరికీ వచ్చేలాగున మీరే సహాయము దయచేసి వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించి మాకు అందజేయటకు సహాయం అనుగ్రహిస్తారని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము నాయన. మరి తండ్రి, అనేక ప్రాంతముల్లో తండ్రి నీ నామం మెరుగని ప్రదేశంలో నీ స్వార్థ సేవను కొనసాగిస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబములను దీవించి ఆస్వాదించండి నాయన. వారికి కావాల్సిన దినాహారం అనుగ్రహించండి. వారు చేస్తున్న పరిచర్యలో తండ్రి మీరే ముందుగా ఉండి వారిని నడిపిస్తురని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. మరి తండ్రి, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరూ కూడా తండ్రి వారి యొక్క బాధ్యతను గుర్తు చేసుకుని నీ ఆలయ కార్యక్రమంలో పాల్గొనుటకు వారికి కావాల్సిన సహాయం అనుగ్రహిస్తురని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. మరొకసారి తండ్రి, సంఘంలో జరగబోన్నటువంటి కార్యక్రమాల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి డిసెంబర్ మాసములో 13వ తారీఖున జరిగినటువంటి క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆ యొక్క కార్యక్రమాలకు ప్రాక్టీస్ను ప్రారంభించున్నాము నాయన. మీరే తోడుగా ఉండి తండ్రి నడిపిస్తున్నారు తండ్రి. మరి జరగనటువంటి ఆ కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి నడిపిస్తున్నారని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటూ ఇంకా జరగబో కార్యక్రమాలన్నిటినీ కూడా మీరే తండ్రి నడిపిస్తున్నారని నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆస్వాదించురని, నేటి దిన దీవెనలు, ఆశీర్వాదములు మా మీద మెండుగా కుమ్మరిస్తురని ఈ ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు పేరిట బహు వినయంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంఘమా, క్రీస్తునామమున శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల ఆరాధనలో మనమందరం చేరి ప్రభు యొక్క పరిశుద్ధాలయంలో ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచుటకు, మరి ప్రత్యేకంగా మన పాపము నిమిత్తమై, మన అపరాధం నిమిత్తమై కల్వరిశిలులో క్రీస్తు ప్రభు చేసినటువంటి శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్త మాంసంలో గుర్తుగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షసంలో పాలపంపులు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి ప్రభుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ బలలో మనం చేయవేక పూర్వం దేవుని వాక్యంలో నుండి
అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసినట్టు పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మొదలుకొని 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని కృపచేత, దయచేత, కనికరము చేత గత కాలమంతా మమ్మను కాచి కాపాడి సంరక్షించి మా జీవితంలో మరి యొక్క మీ పరిశుద్ధ దినమును, మీ పునరుత్థాన దినమును బహుమానంగా అనుగ్రహించి మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం అనుగ్రహించినందుకు మీకు వెరలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు, గత ఆదివారం మొదలుకొని నేటి వరకు నాయన మరి మా ప్రాంతములోను, రాష్ట్రములోను, దేశంలోను, ప్రపంచంలోను అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు విలయతాండము చేస్తున్నటువంటి ఈ సమయంలో మా ప్రభువా, అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతున్నటువంటి ఈ దినాలలో ప్రభు, మీ ప్రియబిడలమైన మమ్మల్నందరినీ కూడా మీ రెక్కల కింద భద్రపరిచి మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు వెరలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, ఈ క్షణాన మేము ఏమైనామో అది మీ దయ, కృప, కనికరమని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మీరు చూపినటువంటి ప్రేమను, మీరు చూపినటువంటి కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువా, మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ శిలువ మరణ పునరుత్థానములను తలపోస్తూ మీ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిశుద్ధ బలలో పాల్గొనుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మీ పరిశుద్ధ మందిరములోను నాయన మరి ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్నట్టు మీ బిడ్డలకును నాయన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, మీ బలలో చేయి వేస్తుంటుండగా యోగ్యముగా బలలో చేయి వేసి మీ దీవెనను పొందినట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభువా, అన్నాడు నాయన కొరింథీ సంఘానికి ఇచ్చిన హెచ్చరికను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు అయోగ్యముగా మీ బలలో చేయి వేస్తారో అలాంటి వారు రోగులను చాలామంది నిద్రించి ఉన్నారంటున్నారు. అవును ప్రభు, అలాంటి దౌర్భాగ్య స్థితికి మేము దిగజారకమునిపే మమ్మును మేము స్వపరీక్ష చేసుకొని మా జీవితాలలో ఉన్నటువంటి పాపములను, అపరాధములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ కనికరమును పొంది యోగ్యముగా మీ బలలో చేవేసి మీ దీవెనలకు పాత్రగున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సిద్ధపడి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన మీ ప్రియబిడ్డలను సకాలం నడిపించండి. అదే రీతిగా ఆన్లైన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలను కూడా నాయన సకాలంలో సిద్ధపరిచి నీ పరిశుద్ధ బలలో పాల్గొంటకు కృప చూపు మరి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 691వ కీర్తన, ప్రేమామృత ధారలు చిందించిన యేసుకు సమమెవరు అనేటువంటి కీర్తన పాడుతూ ఉంటుండగా మరి పాత్రలు మీ ముందుకు తీసుకుని వస్తారు. ప్రేమామృత ధారలు చిందించిన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారలు చిందించిన యేసుకు
ప్రభు ఇచ్చటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మన పాపముల నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై నలుగొట్టవంటి క్రీస్తు శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినదని, ప్రభు కాటి ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపములకు పరిహారము, రక్షణ, నిత్య జీవము కలిగినదని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు రక్త మాంసములకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షములో పాలు పంపులు పొందుదాం. సేవలో కృతజ్ఞతా ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, మా అందరినీ మీ పరిశుద్ధ ఆలయములో చేర్చి మేమంతా ఏకీభవించి ఏక మనస్కులమై నిన్ను ఆరాధించి బలారాధనలో పాలు పంపులు పుచ్చుకొనగల భాగ్యమును, యోగ్యతను ప్రసాదించినందుకు వందనాలు. మీ ప్రేమకు అపాత్రులమైనప్పటికీ మాతాపిత అపరాధంలో వలన చచ్చిన వారి వలె ఉన్నటువంటి మమ్మను మీ అందు బ్రతికింపు చేయనట్లు మా దోష శిక్షణ మీ మీద వేసుకుని శరీరధారి అయి మీ ప్రాణమును సహా ఇచ్చుటకు వెనుకాడనటువంటి దేవుడు అని రుజువుపరుచుకున్న విధానం బట్టి స్తోత్రం. మా అందరి నిమిత్తం నలుగగొట్టబడుటకు అప్పగించిన శరీరమునకై చిందించబడిన పరిశుద్ధ రక్తమునకై వందనములు. ఈ రీతిగా పరిశుద్ధ బలి పశువుగా మీరే వచ్చి మా పాపమును హరింపు చేసినందుకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ పవిత్ర జీవితాన్ని మేము జీవించినట్లు మీ మాటలను గైకొని విని మీకు ఇష్టమైన రీతిలో జీవించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరచగల భాగ్యమును మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను, కుటుంబమును అత్యధికంగా ఆశీర్వదించుము. ఆన్లైన్లో ఏకీభవించి పాల్గొన్న బిడ్డలను, కుటుంబాలను దీవించుము. ఎంతమంది అయితే సంపూర్ణ ఆయురారోగ్యమును కలిగి అనుమతించబడిన వయస్సు కలిగి మీ మందిరమునకు రాలేక అనాసక్తితో ఉంటున్నారు, వారిని దయతో క్షమించి నడిపించుము. రాలేక పోయినప్పటికీ ఆన్లైన్లో ఫాలో అవుతున్నటువంటి బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించుము. ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకొని నమ్మకంగా మీ కొరకు జీవిస్తున్నారు, వారిని బట్టి వందనాలు. బాప్తిస్మం కొరకు సిద్ధపరిచిన బిడ్డలను నాయన ప్రోత్సహించి మీ నామ ఘనత కొరకై నిలవబెట్టమని వేడుకొంచున్నాను. నేటి ఆరాధనంతా మీ దృష్టికి అంగీకారయుక్తముగా ఉండులాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిని ప్రకాశింపచేయమని, మా మరణ పర్యంతము, మీరు అక్కడ పర్యంతము మీకు నమ్మకమైన సాక్షులుగా ఉంటూ మీ మరణ పునరుద్ధానములను తెలియని వారికి ప్రచురము చేయునట్లు మమ్మల్ని అందరినీ అభిషేకించుమని ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి బహువినయముగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
సమయంలో పాస్టర్ గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. నామమునకు మహిమ కలుగునుగాక. ఇది మనకందరికీ తెలిసినటువంటి రీతిగా క్రిస్మస్ సీజన్ కనుక ఒక జన్మ, ఒక పుట్టుకను గురించి మనము ఈ దినాన ధ్యానించక పూర్వం చదువబడిన వాక్య భాగంలో నుండి ఒక వచనాన్ని మరలా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలను చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలను చదువుకుందాం. ఇది పేతురు కోట్ చేస్తూ చెప్పినట్లుగా వైద్యుడైన లూకా రాస్తూ చెప్పిన మాట. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఈ వాక్యం గురించి మనం ధ్యానించక పూర్వం క్వైర్ వారు స్తుతి ఆరాధన కీర్తన పాడుచుండగా మనమందరము లేచి నిలబడి వారితో ఏకీభవించి ప్రభువును స్తుతించి ఆయన ఆత్మ నడిపింపు కొరకు వేడుకుందాం. మనమందరం కొద్ది నిమిషాలు లేచి విన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన వాక్యాన్ని మనం వినకముందు దేవుని యొక్క మెల్లైన స్వరాన్ని మన హృదయాలు అంగీకరించలాగున, ఆయనతో మనతో మాట్లాడలాగున కొద్ది నిమిషాలు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన ముందుకు ఆహ్వానిస్తాం. ఎటువంటి అర్హత, యోగ్యత దేనికి పనికిరాని మనందరినీ తన ప్రేమ చేత ఎన్నుకొని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకొని ఈ క్షణం, ఈ ఉదయకాల సమయంలో మనందరినీ సజీవ సంఖ్యలో ఉంచి తన సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామాన్ని ఆరాధిస్తాం. మనం సజీవ సంఖ్యలో ఉంటున్నామంటే మనం ఏదో మంచివారం కాదు, పరిశుద్ధులము కాదు, మనం ఏదో గొప్పవారమని కాదు, కేవలం ఆయన ఉచితమైన దయా, జాలి, కృపచేతని మనం ఇక్కడ చేరి ఉన్నాం. అందును బట్టి ఆయన స్తుతిస్తాం. ఒకసారి ఆలోచించండి, ఈ సంవత్సరం అంతట్లో ఎటువంటి స్ట్రగుల్స్ గుండా మనం వెళ్ళి ఉన్నామో, ఈ యొక్క సంవత్సరం అంతట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యల గుండా మనం వెళ్ళి ఉన్నామో, ఎటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ గుండా మనం వెళ్ళి ఉంటామో, పర్సనల్ ఇష్యూస్ గుండా మనం వెళ్ళి ఉంటామో, వాటన్నిటినీ ప్రతి క్షణం మన తోడు ఉండి మనం ముందుకు నడిపిస్తూ మన ఆరోగ్య విషయంలో, మన ఫ్యామిలీ విషయంలో, మన పర్సనల్ విషయంలో, ప్రతి విషయంలో మనం వెన్ను తట్టి ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం మొదలుకొని ఈ క్షణం వరకు ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తలంచుకుందాం. మనం ఒకవేళ ఏం చేయకపోతే ఈ క్షణం మనం సజీవ సంఖ్యలో ఉంటున్నామంటే అందును బట్టి దేవుని ఆరాధిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు, మృతులు నన్ను స్తుతించలేరు, కానీ పరిశుద్ధులమైన మనం ఇక్కడ చేరున్నామంటే ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి. మనం నోరు తెరిచి పాడబోయే పాట, మనం నోరు తెరిచి మాట్లాడే మాట, నోరు తెరిచి చేసే స్తుతి, ఆరాధన సమస్తము ఆయనకే చెల్లులాగా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన చేద్దాం. ఒకసారి ఆలోచిద్దాం. మన బట్టలకు కానీ,
మన కాలికి కానీ దుమ్ము అంటుకుంటే దులిపేసుకుంటాం. అటువంటి పనికిరాని దులిపేసుకునే మట్టితో తన చేతులతో తన స్వారూప్యంలో మనందరిని తన పోలిక చొప్పున చేసుకొని తనకంటే కొంచెం తక్కువగా చేసే ఈ యొక్క ప్రపంచంలో తను చేసిన యొక్క సృష్టిలో అన్నిటికంటే గొప్పగా మనల్ని ఉంచిన విధానం బట్టి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నా పట్ల నువ్వు చూపించిన ప్రేమకు నేను ఏం చెల్లించగలను యేసయ్య? ఈగ ఉదయకాల సమయంలో నా రక్షణ పాత్రను చేత పట్టుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను యేసయ్య అంటూ ఈ యొక్క పాట పాడుతూ మన హృదయపూర్వకంగా ఎలాగైతే కలువరిశిలో తన సమస్తాన్ని మన కొరకు సమర్పించాడో ఈ ఉదయకాల సమయంలో తను మనకిచ్చినటువంటి సమస్తంతో, నోటితో, చేతులతో, మనసుతో, హృదయంతో, సమస్తంతో ఆయన నామాన్ని ఆరాధిస్తాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. అందరు కలిసి మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన అందరు కలిసి ఆరాధన చెల్లిస్తాం. ఆరాధనా ఆరాధనా అందరూ మన పూర్ణ హృదయంతో ఆరాధిస్తాం. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలములను నివసించు ఆ గొప్ప దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన స్తుతుల మీద ఆసీనుడైన ఆ గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అవును యేసయ్య, నా హృదయంలోనికి వచ్చి తండ్రి యేసయ్య
నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం నాకు దయచేయి యేసయ్యా. నువ్వు ఒక గొప్ప దేవుని మాకున్నందుకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా అంటూ ఇక చరణాన్ని పాడుతూ ఆయన నామాన్ని ఆరాధిస్తాం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే. అవునేసయ్య, నీ సర్వం నాకు ఇచ్చావేసయ్యా. నీ యొక్క ప్రాణాన్ని నా కోసం త్యాగం చేసావేసయ్యా. నీ యొక్క రక్తాన్ని నా కొరకు కార్చావేసయ్యా. అందుకే ఆరాధన చెల్లిస్తాను. ఆరాధన అందరూ కలిసి నోరులు తీర్చి ఆరాధిద్దాం. ఈ యొక్క లోకంలో ఎవరు చేయని త్యాగాన్ని, ఎవరు చూపని ప్రేమను మన కొరకు తన సమస్తాన్ని మన కొరకు త్యాగం చేసి, ఎవరు చూపనంతగా, ఈవెన్ మన ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు చూపనంత ప్రేమను మన కొరకు చూపించిన ఒక గొప్ప దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు తిని మనందరి కొరకు పాపంతో అపరాధంతో చచ్చిపోయిన మనందరిని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చి మనందరినీ తన యొక్క రక్తం చేత మన పాపాలన్నింటినీ కడిగి వేసి మనల్ని లేవనెత్తి మనల్ని నిత్య జీవితం అనుగ్రహించే విధానం బట్టిని ఆయన ఆరాధిస్తూ ఈ యొక్క చరణాన్ని పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నాకై విమోచనను సాగితివే. అందరు కలిసి ఎంతో ప్రేమించవేసయ్యా. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే. ఒకసారి కలువరి శిలువలో ఆ యేసుని జ్ఞాపకం చేసుకుందాం. తను చిందించిన రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తను పొందిన దెబ్బలను, తను పొందిన అవమానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన, అందరి చేతులు పైకెత్తుదాం. ఆరాధన, పూర్ణ హృదయంతో ఆరాధిస్తాం. ఆరాధన, ఆరాధన, ఆరాధన. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అవునేసయ్యా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అందరి చేతులు ఒకసారి పైకెత్తుదాం. ఈ సంవత్సరం అంతట్లో మనం చేసిన తప్పులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. బట్ స్టిల్ దేవుడు మనందరినీ ప్రేమించి మనం చేసిన తప్పులన్నిటిని క్షమించి ఈ క్షణం వరకు మనందరినీ కాపాడుతూ, ఈ క్షణం వరకు మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి, ఈ క్షణం వరకు మనం ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే ఆయన ఉచితమైన కృప చేతనే. అందుని బట్టి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్యా నేను చెల్లించే సమస్త మహిమ ఘనత నీకే అర్పిస్తాను యేసయ్యా అంటూ చివరిసారిగా మహిమ నీకే యేసయ్యా అంటూ పాడదాం.
అందరు నోరు తెరిచి పాడదాము. ఘనత నీకే ప్రభు. అవును యేసయ్యా. మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అవును యేసయ్యా, సమస్తము నీకే. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చివరిసారిగా ఆరాధన. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. పరిశుద్ధం 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 అని ఇప్పుడు ఎల్లప్పుడూ పరమందలి దూతాలి చేతను ఇహమందలి మా వంటి మనుషులందరి చేతను నిత్యము పొగడబడుచున్న మా గొప్ప తండ్రి, మా అందరి స్తుతులపైన కాంక్ష మీరా తేరపారి చూచుచు కాంక్షిస్తూ ఆఘ్రాణిస్తున్న దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ ప్రేమకు అపాత్రులమైనటువంటి మాకు మిమ్మల్ని స్తుతించగల భాగ్యమును ఇచ్చినందుకై నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఘనమైన ప్రభా, స్తోత్ర బలిగా అందుకు కారకుడుగా ఉండునట్లు నీవు చేసిన యాగమునకై వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎవరూ చేయలేని త్యాగమును మా కొరకు చేసినందుకు వందనములు. మేము నీ మాట విని నిన్ను మహిమపరచులాగున నీ కృపను మాకు అనుగ్రహించుము. వాక్యమై మాతో నిలిచి ఉన్న దేవా, మీ స్వరము వినగల మనసును మాకు అనుగ్రహించుము. నేటి ఆరాధనకు పాత్రుడవైన దేవా, మా ఆరాధన అంతటిలో నీ ప్రసన్నతను కనపరచుము. నీ ముఖ దర్శనమును మా ధ్యాన సమయములో మాకు దయచేయము. నీ నామమున నిలబడిన యోగ్యురాలనైనా నేను కాదు దేవా, నీవే నాతో మా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ కార్యమును మా అందరి పట్ల జరిగించుమని నీకు సాక్షులమై జీవితాంతము నిన్ను మహిమపరచే బిడ్డలాగా ఉండునట్లు నేటి దిన ధ్యానమును మా అందరి వెనికిడిలో ఆశీర్వదించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమును స్తుతించి బహువినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాము. క్రీస్తునందు ప్రేమైన సంఘ కాపరి గారు, ప్రభును ఆరాధించుటకు పునరుద్ధాన ఆదివార మందు ప్రభు సముఖానికి వచ్చినటువంటి దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ప్రభునామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం పాడుకున్నటువంటి పాటలో గొప్ప గొప్ప వారి కంటే శ్రేష్ఠుడు ప్రభు, మోషే కంటే శ్రేష్ఠుడు అంటూ ఒక లిస్ట్
మనం పాడుకున్నాం. ఆలయము కన్నా శ్రేష్ఠుడు, ఆలయమై ఉన్న దేవుడు, ఆలయము మీరే అని చెప్పిన దేవుడు అంటూ ఆయనకు సాగిలపడండి అంటూ మనం పాడుకున్నాము. ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో ఆయనకున్న స్వరూపం, వాస్తవానికి అతనికి స్వరూపమే లేదు. ఎటువంటి స్వరూపము లేక అందరి చేత విసర్జించబడిన వాడును, నిరాకరింపబడిన వాడును ఆయన అంటూ యేసు ప్రభును గురించి ప్రవచన రీతిగా యెషయా చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా చదువుకున్నా. ఆయన భూమి మీద పుట్టాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు, గాయం నొందాడు, మనకు స్వస్థతనిచ్చాడు అనే విషయాన్ని మనం చూసుకున్నాం. అదే మాటల్ని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి అనగా పరిశుద్ధులకు, విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాస్తూ చెప్పినటువంటి మాటల్లో ఏమంటారంటే, ఇప్పుడైతే మీరు సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును వచ్చి ఉన్నారు. మీరు మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి అనే మాటను అక్కడ వ్రాస్తారు. ఇప్పుడైతే మీరు గిబ్సన్ సంఘ ఆలయమునకు ప్రభును ఆరాధించుటకు వచ్చి ఉన్నారు. ఇది ఒకవేళ సియోను కొండనే కావచ్చు, ఇది జీవము గల దేవుని పట్టణమే కావచ్చు. అయితే మీకు బుద్ధి చెప్పుచున్నటువంటి పరిశుద్ధాత్మ చెప్పే ఉపదేశమును, గద్దింపును మీరు నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అనేటటువంటి భావం ఈ వచనంలో చూస్తాం. ఇకపోతే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఈ నాటి ధ్యానం కొరకైనటువంటి పాఠ్యాంశంగా వాక్య భాగంగా చూసుకున్నాం. అది లూకా వైద్యుడు రాస్తూ, పేతురు యోహానును వారు పట్టుకొని ఉండగా, అంటే శృంగారమన దేవాలయము దగ్గర అక్కడ ఉన్నటువంటి మరి ఒక భిక్షకుని చూచారు. పుట్టుకుంటి వాణిని స్వస్థపరిచిన తరువాత పేతురు యోహానులు సొలొమోను మంటపంలో ఉన్నవారి యొద్దకు ప్రజలందరూ రాగా అక్కడ పేతురు ప్రజలతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలలో మనం చదువుకున్న వాక్య భాగం ఒకటి. అక్కడ యేసు ప్రభుని గురించి పేతురు రాస్తాడు. ఏమని రాస్తాడంటే, పాపములు తుడిచివేయబడినట్లు మారు మనస్సు నుండి తిరుగుడి, కుదురుబాటు కాలములు వచ్చునని పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండవలసి వచ్చెను అనే మాటను అక్కడ పొందుపరిచాడు. యేసు ప్రభు వారు ప్రవక్తలంతా వచ్చి బోధిస్తున్నప్పుడు లేరా అంటే ఉన్నారు. ఎక్కడంటే పరలోకవాసి అయి ఉన్నాడు అనే మాటను అక్కడ వ్రాస్తారు. కుదురుబాటు కాలాలు వస్తాయి అని యేసు ప్రభు వారు భూమి మీద మెస్సియాగా జన్మించేటటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ని మరి జ్ఞాపకం చేసేటటువంటి రీతిగా ఈ మాటలు పొందుపరచబడ్డాయి.
అయితే పేతురు నొక్కి చెప్పేటటువంటి మాట ఏంటంటే, పాపములు తుడిచివేయబడినట్లు మారు మనస్సునుంది తిరుగుడి. ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు జన్మకు కారణం ఏంటంటే మీరు మీ పాపముల నుంచి తిరుగుడి. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ కాలము పరిపూర్ణమైనప్పుడు అంటాడు. అంటే వెన్ ఎవ్రీథింగ్ హ్యాడ్ బికమ్ వర్స్ట్, నాట్ వర్స్ట్, నిరీక్షణకు ఆధారమే లేనటువంటి సమయంలో ఆయన జన్మ అవసరమైంది అన్నట్టుగా మరి చూస్తాం. అందువల్ల పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఏమి కాలం అది? కుదురుబాటు కాలాలు వస్తాయి. సెట్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభు వారు వచ్చారు, వెళ్ళారు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నారు పరలోకంలో. మనం కుదురుబాటు చేసుకోవాలి. మనం వచ్చిన కొండ గిబ్సన్ కొండ అయి ఉండవచ్చు, ఇది జీవము గల దేవుని పట్టణమై ఉండవచ్చు. అయితే మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిశుద్ధాత్ముని గద్దింపునకు మీరు లోబడండి, నిరాకరించొద్దు అని మరి హెచ్చరించేటటువంటి రీతిగానే మరి పేతురు కూడా మరి చెప్తున్నట్లుగా గమనిస్తా. మోషేను కోట్ చేస్తున్నాడు కదా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 22వ వచనంలో అంటాడు, మోషే ఇట్లా అన్నాడు, ఏంటి? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి, యాక్చువల్లీ జీసస్ ఈజ్ అన్లైక్ మోసెస్ ఇన్ మెనీ వేస్. యేసు ప్రభు మోషే గుణగణాలలో వాటితో కంపేర్ చేస్తే మోషే వంటి వాడు కాదు. కానీ ఎందుకు మోషే ఇలా చెప్తున్నాడు? నా వంటి. అందులో ఇంకోటి ఏమంటాడంటే, నా వంటి ఒక ప్రవక్తను అన్నాడు. ఏంటి ఇది? ప్రవక్తన? దేవుడే శరీరధారి వచ్చాడని యోహాన్ చెప్తాడు కదా. వాట్ ఈస్ దిస్ అని మనకు వస్తుంది కదా. ముస్లిమ్స్ కూడా చెప్తారు, దే యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ పైగంబర్, ప్రవక్తగా ఒప్పుకుంటారు. కానీ అది కాదు పేతురు చెప్పేటటువంటిది. కోట్ చేశాడు, నో డౌట్ మోషే చెప్తున్న మాటని. అక్కడ మరి ఏమంటాడంటే, మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. సో ఫస్ట్ అడ్వెంట్ గురించి మోషే చెప్పడాన్ని గురించి రాశారు. ఈ అనువదించబడినటువంటి అనువాదాలలో ప్రవక్త అనేటటువంటి మాట మరి బహుశా అడిషనల్గా చెప్పబడి ఉండవచ్చు. సో నేను ఎలా దీన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నానంటే, నా వంటి వాణిని ఒకరిని మీ సహోదరులలో మీలో నుండి మీ కొరకు పుట్టించును అని మోషే చెప్పినట్లుగా యేసు ప్రభువారు దేవుని చేత పుట్టించబడినాడు. మోషే గురించి మనందరికి తెలుసు, జన్మ గురించి. ఆయన ఎటువంటి వాడు? మోషేకు ఎటువంటి రూపం ఉంది? వెరీ గుడ్. అది బాహ్యపరమైనది కాదు, ఆంతర్యపరమైనది. అయినా వండర్ఫుల్. ఓకే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, వండర్ఫుల్. రూపము గురించే నేను అడుగుతున్నాను. ఓకే, అది బాహ్యపరమైనదే, కరెక్టే. నోటి మాంద్యం, వండర్ఫుల్. ఇంకా రూపం గురించి సుందరుడు, వండర్ఫుల్. సండే స్కూల్లో కూడా చక్కని బాలుడు అంటే మంచిగా చూపిస్తుంటారు కదా.
యేసు ప్రభు వారికి అంత సుందర రూపం లేదు. దేవుడైన వాడు, దేవుని రొమ్మున ఆనుకున్నటువంటి వాడు, శరీర ఆకారంలో శాపగ్రస్తమైన రూపాన్ని చూడ నొల్లనటువంటి వాడుగా, వదకు తేబడు గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందంటే మూతి ముడుచుకున్నట్లుగానే, హ్యాపీగా ఎగ్జైట్ అవుతూ గంతులు వేస్తున్నట్లుగా కాదు. సో ఇది ఒక అన్పారలల్, ఇది ఇద్దరికీ సరిపోల్చదగినది కాదు. మోషే వంటి వాడు కాదు అనే విషయం మనకు తట్టుతుంది. సరే, మంచిది. ఏమైనా మోషే అంటున్నాడు, దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆ తర్వాత మోషే చెప్పిన మాట మనము నిర్గమకాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ మనం గమనిస్తాం. మోషే చెప్పినటువంటి ఆ యొక్క మాటలు మనం గమనిస్తే, ఈ మాటలు పేతురు కోట్ చేసిన మాటలను అక్కడ మరి ఎందుకో అవి రాయబడలేదు. కానీ ఇక్కడ చక్కగా పేతురు చెప్తున్నాడు, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. దట్ వాజ్ ద వెరీ పర్పస్ ఫర్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పుట్టుకకు ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు ఆయన మాట వినవలేను. దట్ ఈస్ మోషే చెప్పాడట అప్పుడే, నా వంటి వాడిని దేవుడు ఒకడు మీ కొరకు మీలో నుంచి పుట్టిస్తాడు. అయితే మీరు చేయవలసింది వన్ థింగ్, ఆయన్ను ధూపం వేసి బంగారు కానుకలు ఇచ్చి, నథింగ్ ఆఫ్ దట్. ఏం చేయాలి? ఆయన మాట వినవలేను. కండిషన్, ఇట్ వాజ్ లెవీడ్. సో ఆ మాటను పేతురు ఎంత చక్కగా పొందుపరిచినట్లుగా లూకా వైద్యుడు ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో రాస్తున్నాడు. సో ఇది క్రిస్మస్ అంటే. ఇక్కడ గమనిస్తాం కదా, ఆయన మీతో ఏమి చెప్పినను, లీవ్ యువర్ పేరెంట్స్, లీవ్ యువర్ ఫ్యామిలీస్, లీవ్ యువర్ లివ్లీహుడ్, లీవ్ ఎవ్రీథింగ్, లీవ్ 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 అని చెప్పినా కూడా నిన్ను నీవు త్యజించు, ఇంకా ఏమైనా చెప్పని, అన్ని విషయాలలో ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అందులో ఒక జాగ్రత్త, ఇంకొక సూచన ఇస్తున్నాడు పేతురు. మోషే చెప్పినటువంటి మాటలలో ఇంకొక దాన్ని పొందుపరిచాడు. ఇఫ్ యూ డోంట్ లిసన్, ఇఫ్ యూ డోంట్ హార్కెన్ టు ద వర్డ్స్ ఆఫ్ దట్ కమింగ్ వన్, వాట్ వుడ్ హ్యాపెన్? అక్కడ చెప్తాడు 23వ వచనంలో, ఆ ప్రవక్త మాట విననివాడు, ఆయన మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనలో, మన చెంత, మన చుట్టూ ఆవరించి ఉన్నది. దాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు పేతురు అని మనము గమనిస్తున్నాము. సో ఇవి ఎవరి మాటలు అంటే మోషే చెప్పినటువంటి మాటలు. మరి ఈ మోషే ఎవరు? ఎందుకు యేసు ప్రభుని గురించి అలాగా చెప్పాడు అనే విషయాన్ని కొంత క్లుప్తంగా ధ్యానిస్తాం. ఈ మోషే ఒక విమోచకుడు. మనం ఆరాధిస్తూ పాడాం కదా, విమోచన నొసగితివి. ఎలా ఇచ్చాడు యేసుప్రభు మనకు విమోచన? ఎలా కలుగజేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. మోషే అటువంటి పని చేశాడా? ఒకానొక సందర్భంలో చాలాసార్లు పాస్టర్ గారు కూడా ధ్యానాన్ని నడిపించి చెప్పారు. సియోను కొండకు ఈ మోషే ఎక్కినప్పుడు దేవుడు ఆజ్ఞలను 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని వచ్చే లోపలనే కింద అందరూ ఏమంటున్నారు? కనబడినటువంటి దేవుడు మోషేకే కనబడి మాటలాడునా? మేము కొండకి పోనటువంటి వారమైతే మమ్మల్ని రక్షిస్తాడని ఏం నమ్మకము అంటూ సనుగులు
బాగా మొదలైనవి. అప్పుడు మాకు కనబడేటటువంటి దేవుని సిద్ధపరచు అంటే అహరోను ఏం చేశాడు? వాళ్ళకున్న సొమ్ములు అంత బంగారు ఐగుప్తీయులదంతా తీసుకున్నారు కదా, తీసుకుని వచ్చారు. సరే మంచిది. దాన్ని ఏం చేశారు? ఒక దూడని చేసుకున్నారు. నమ్మండి, దానికి మొక్కండి అంటే ఊరేగింపు, భజనలు, అంత జయధ్వనులు, ఏంటేంటో జరుగుతున్నాయి, జేజేలు. కలిసిపోయినారు. బాగా కోపం వచ్చింది మోషే. దేవుడు కూడా నేను ఈ ప్రజలను రక్షించను, నడిపించను. వై ఐ హ్యావ్ టు సేవ్ దీస్ పీపుల్? ఎందుకు విమోచించాలి? ఏదో ఐగుప్తు నుంచి, ఆ దాస్యం నుంచి నేను ఏదో మొరపెట్టుకుంటున్నారు కదా, వారిని రక్షిస్తామనుకున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను వాగ్దానం చేశాను కదా, వారి సంతానాన్ని నేను రక్షిస్తాననుకున్నాను. కానీ వాట్ ఈస్ దిస్ నౌ అనే ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు అడుక్కుంటాడు మోషే. దేవుని ఎట్లా అడుక్కుంటాడు? నీవు ఈ ప్రజలను రక్షించని ఎడల నా పేరును తుడిపెట్టు నీ గ్రంథమందు అంటాడు. థింక్ దట్ ఐఎమ్ నో మోర్. యోబు ఏమంటే తనకు వచ్చిన శ్రమల్లో కూడా నా జన్మదినం కంటే మరణదినం మేలు, నా తల్లి నన్ను గర్భంలో ధరించి ఉండకుంటే మేలు అంటాడు. ఆ శ్రమలను భరించలేక అటువంటి బాధ. భూమి ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు? కాలము పరిపూర్ణమైనప్పుడు, యేసు ఏతించినప్పుడు భూమి ప్రసవ వేదన పడినంతగా, పాపభారం భరించలేనంతగా పెచ్చు పెరిగిపోయింది. నోహు కాలంలో పెళ్ళికిచ్చుచు, తినుచు, త్రాగుచు ఉన్నటువంటి విధంగానే నీతిమంతుడు ఎవ్వరూ లేరు అన్నట్టుగానే కొనసాగుతూ ఉన్నటువంటి దినాలను గమనిస్తా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ సమయంలో మరి మోషే విమోచకుడుగా ఎన్నుకోబడినట్టుగా మనం చూస్తాం. అది యేసు క్రీస్తుతో సమానమైనటువంటి గుణం. ఈ దినాన గిబ్సన్ సంఘానికి దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు, నేను, ఆనాడు మోషే మరి ఎలాగా వచ్చాడంటే, మండే పొద దగ్గరికి వచ్చాడు మోషే. ఎలాగా వచ్చాడు? మందను తోలుకుంటూ వచ్చాడు. అరణ్యాన్ని దాటించాడు. ఆ తర్వాత దేవుని పర్వతాన్ని ఎక్కాడు. అప్పుడు పొదలో పొగలేదు, జ్వాల ఉంది. ఆ పొద మండటం లేదు. చూశాడు, పొదను చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. చెప్తున్నాడు అనేకమైన విషయాలు. అక్కడ దేవుడు మోషేను విమోచకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈ యొక్క గిబ్సన్ సంఘానికి వచ్చినటువంటి నిన్ను దేవుడు ఒక విమోచకురాలుగా ఏర్పాటు చేసుకోవడానికి, ఇది దేవుని పర్వతమా అన్నట్టుగా ఆయన ప్రసన్నత ఇక్కడ నిలిచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విమోచకుడుగా నీవు ఇతరులకు ఉండాలి. వారి పాప దాస్యం నుంచి, పాప భారం నుంచి, ఈ లోక ఇచ్చల నుంచి ఇతరులను, వారు నీ కుటుంబీకులే కావచ్చు, నీ తోబుట్టువులే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు, నీ చుట్టూ ఉండేవారు కావచ్చు, నీకు పైగానున్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు దేనికి దాసులైనారో వాటి నుంచి నీవు విమోచించాలి అని నిన్ను విమోచకుడుగా ఏర్పాటు చేసుకునే అవసరత ఉంటున్నది. అందుకే ఈ గిబ్సన్ అనే దేవుని పర్వత సియోను కొండకు నిన్ను నడిపించాడేమో, ఆ అవసరత ఉన్నదేమో. ఆల్ రైట్. మొట్టమొదటిది యేసు ప్రభు వారి రాకకు అవసరత ఇదే. మోషే మండే పొద దగ్గర దేవుని చేత పిలుపుని అందుకోవటం కూడా దానికి కారణం ఒకటి, ఇశ్రాయేలీయులను విమోచించటం అనే అవసరత అని గమనిస్తాను.
ఇక మోషే విషయంలో మోషే విమోచకుడుగా ఉండే అవసరం ఎంతైనా ఉంది అని మనకు తెలుసు. ఆ ఐగుప్తు వారందరూ ఆ దినాల్లో చాలా గొప్ప ప్రవీణులుగా ఉన్నారు. ఇంజనీరింగ్ వర్క్స్లో కానీ, ఆ డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేసే పిరమిడ్స్, ఆ యొక్క మమ్మీలు, వాటి విషయంగా అయితేనేమి ప్రిజర్వింగ్, ఇప్పటికీ కూడా ఆనాటివి వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారంటే రియల్లీ దే ఆర్ వెరీ గ్రేట్ స్కాలర్స్. మరి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వారు కట్టారు. అటువంటి కట్టడాలు ఈనాడు మనం చూడం. హైటెక్ సిటీ ఉంది, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఆనాటి సంస్కృతిలో కట్టబడిన కట్టడాలకు సమానమైన కట్టడం లేనే లేదు అని చెప్పుకోవచ్చు. ఈ మొఘలాయిస్ టైంలో కూడా చాలా చాలా మంచి కట్టడాలు కట్టినట్టుగా చరిత్రలో చూస్తాను. అయితే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కట్టడాలు ఈజిప్షియన్సే కట్టారు. ఎలాగంటే ఇస్రాయేలీలు విస్తరిస్తున్నారు, ఎలాగ మనకు తెలుసు. యోసేపు సహోదరులంతా కూడా చనిపోయిన తర్వాత వారి సంతానం అంతా చాలా అభివృద్ధి చెందింది. యోసేపు కాలంలో ఉన్నటువంటి ఐగుప్తు రాజు చనిపోయాడు. యోసేపుని గురించి ఎరగనటువంటి ఇంకో ఐగుప్తు రాజు వచ్చాడు. వారి సంతానాన్ని బాగా కష్టపెడుతున్నాడు, కఠినమైన పరిచర్య చేపిస్తున్నాడు. వాళ్ళే విస్తరిస్తున్నారు, వీళ్ళని కష్టపెట్టు అని. ఆ సమయంలో మొరపెట్టుకున్నారు, ఏంటి దేవా, నీవు మా పితరుల దేవుడు అయితే మమ్మల్ని ఈ కఠినమైన దాస్యం నుంచి రక్షించలేవా అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ అవసరతను ఎరిగి మరి మోషే పుట్టుకను ఎంతగా ఇది చేశాడంటే మనకు తెలుసు. ఆ ఐగుప్తు రాజు చెప్పాడు, ఏంటి అంటే వీళ్ళందరూ విస్తరిస్తున్నారు కాబట్టి బిడ్డలైతే పుట్టని, అందరూ మంత్రసానులంతా మిడ్వైఫ్స్ అందరూ కూడా ఏం చేస్తారు, మగపిల్లలు పుడితే పురిట్లోనే పుట్టకముందే చంపేసేయండి. ఒకవేళ మీరు చెప్తున్నారు కదా హెబ్రీ వాళ్ళు చాలా క్లెవర్ పీపుల్, పోయేసరికి కనేస్తున్నారు, దాచిపెడుతున్నారు అనుకుంటే, ఒకవేళ అట్లా అయినా కూడా మగపిల్లలను ఎవరినైనా చూస్తే మీరు ఎక్కడ నైల్ నదిలో పరేసేసేయండి. అంటే దెర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ ఎ మేల్ చైల్డ్ టు సర్వైవ్. అటువంటి కాలంలో మోషే జన్మించాడు. కీలు పూసి అంతగా చక్కగా ప్రిజర్వ్ చేయబడడం అంతా మనకు తెలుసు. ఫరో కుమార్తె ఏంటి, ఫరో కుమార్తె పెంచటం ఏంటి, ఆ ఐగుప్తు కల్చర్లో ఆరితేరిన వాడుగా పెరగటం ఏంటి, ఆయనకు మమకారం పెరిగిపోయింది. తల్లి పాలు తీసుకుంటూ నూరిపోసినటువంటి దైవభక్తి, ఇశ్రాయేలీల దేవుడు ఎటువంటి వాడని నూరిపోసినటువంటి తల్లి జీతం పుచ్చుకొని కుమారునికి పాలిచ్చి పెంచటం, ఇది దేవుని సంకల్పం. ప్రభు సంస్కార ఆరాధనలో కూడా సంఘ కాపరి గారు చదివారు, దేవుని ప్రేమించు వారికి ఈ విధమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. మోషేకు ఆనాడు అటువంటి జన్మ ఉండింది అని చూస్తున్నాం. మూడోదిగా గమనిస్తే విమోచకుడుగా ఈ ఐగుప్తు కల్చర్లో ఆరితేరిన, సకల విద్యల్లో ఆరితేరాడు మోషే అని చూస్తాం. ఇకపోతే దేవుని పిలుపును యొక్క మండే పొదలో పొందుకున్నాడు కదా. మరి పొదను చూసి చూడనట్లుగా పోలేదు. నీ పాదరక్షణలో విడు అంటే విడిచేస్తున్నాడు, విధేయుడైనాడు కదా. సో అక్కడ చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. మరి ఏం చేశాడు అంటే విడిచిపెట్టినాడు కదా, విధేయుడైనాడు. తర్వాత ఏం చెప్తున్నా అంటే, ఇశ్రాయేలుని నడిపించేవాడుగా విమోచకుడుగా నేను ఏర్పాటు చేసినంటే, నో ఐఎమ్ నో బడీ అంటాడు. 3వ అధ్యాయం 11, నిర్గమకాండం 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూస్తాను. నేను ఎంతటి వాడను, నా చేత కాదు. ఏంటి అంటే, ఐ హ్యావ్ లిస్పరింగ్, ఐ హ్యావ్ ద స్టామరింగ్, నేను నోటి మాంద్యం గలవాడు, నా చేత కాదు అనేస్తున్నాడు. తర్వాత పోతే కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇశ్రాయేల్ నా మాట ఎవరు వినరు, నువ్వు చెప్తున్నావే ఏ దేవుడికి కనిపించినాడని, ఆ దేవుని పేరు ఏమంటే నేనేం చెప్పాలని. ఓకే, ఐ యామ్ దట్ ఐ యామ్, నీవు పిలిస్తే నేను పలికేవాడిని.
ఓ దేవా అంటే ఇదిగో నేనున్నాను అనేవాడను. ఐఎమ్ హూ దట్ హీజ్. సో ఇవన్నీ సాకులు చెప్తున్నాడు మోషే. పెద్దలు నన్ను నమ్మరు అని చెప్తున్నాడు. తర్వాత మరి అంటున్నాడు, నన్నే పోయి నువ్వు ఎందుకు ఇది చేస్తావు, నేనేదో మందను కాపుకుంటుంటే, వై జస్ట్ లీవ్ మీ ఆఫ్. నాకంటే మంచిగా నాయకత్వం వహించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకో. ఆ ఫరో కుమార్తెగా ఉండవలసిన రాజభోగాలని నేను సుఖాన్ని విడిచిపెట్టాను కదా, నువ్వు ఇలాంటి నాయకత్వం ఇస్తే నువ్వు బెటర్ గో ఫర్ డిఫరెంట్ వన్. దెర్ ఈజ్ ఎ బెటర్ వన్ అదర్ దాన్ మీ అని చెప్పాడట. ఆ మాటలను 4వ అధ్యాయం 13వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తే గమనిస్తాం. యేసు ప్రభు వారైతే ఇటువంటి సాకులు చెప్పలేదు. నేను ఎవరిని పంపుదునా అని అనుకుంటున్నాడంట యెషయా ప్రవక్త ద్వారా చెడిపోయిన ఈ భూలోకంలోకి. హియర్ ఐ యామ్, ఇదిగో నేనున్నాను. ఒక చిన్న దూత, క్రియేటివ్ వర్డ్ ఆఫ్ గాడ్, సర్వసృష్టిని వెలుగు కలుగుగాక అంటూ అన్నీ కలుగుగాక అను మాట వలన పలుకగా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాక్కు అయిన యేసు, ఇదిగో నేనున్నాను. ఐ విల్ గో యాజ్ మెస్సయా టు రిడీమ్, టు బీ ద డెలివరర్ అని వచ్చాడు భూమి మీదకి. మోషే ఇన్ని సాకులు చెప్పాడు, కానీ యేసు ప్రభు అయితే అటువంటి సాకులు చెప్పలేదు. రియల్లీ జీసస్ ఈజ్ అన్లైక్ మోసెస్. మోషే అయితే నా వంటి ప్రవక్త అంటూ చెప్పాడు, కానీ జీసస్ వాజ్ అన్లైక్ మోసెస్. మరి మోషే విషయంలో మనం గమనిస్తే ఈ యొక్క 4వ అధ్యాయం 18వ వచనంలో అతని యొక్క మామ కూడా మిద్యాను గోత్రానికి చెందిన యాజకుడే, దేవుని భయం కలిగిన వాడే చెప్తున్నాడు. ఓకే, దేవుని పిలుపు ఈ విధంగా ఉందంటే క్యారీ ఆన్, గో హెడ్ అంటూ ప్రోత్సహించాడు. దేవుడు నన్ను అడుగుచున్నాడు, నేను ఇతరులను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాను. పంపాలి, ఇతరులను విమోచించాలి, విమోచకులుగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఇత్రో మామ అతనికి చెప్పినప్పుడు హీ డిడ్ నాట్ గివ్ ఎ డెఫ్ ఇయర్. నువ్వు నా తండ్రి కాదు, నాకు మామ ఎంతైనా స్వార్థము, నీకు ఉన్న బిడ్డ బరువు కాడిని నువ్వు తొలగించుకోవాలి అని నన్ను ఏదో పొమ్మని చెప్తున్నావు. ఏదేదో మాటలు చెప్పలేదు, లోకమర్యాదలాగా లోక మాటలు మాట్లాడలేదు మోసెస్. సరే, మంచిది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, తనకు ఒక కుమారుడు పుట్టాడు, గెర్షోము అని పెట్టాడు. గెర్షోము అంటే పరదేశి, ఐగుప్తులో ఆఫ్ కోర్స్ పరదేశంలో పుట్టినవాడు అని. అయితే ఆ గెర్షోముకు సున్నతి చేయాలనే ఐడియా లేదు. 2వ కుమారుడు పుట్టాడు, ఎలియాజర్. ఇంకా ఇశ్రాయేలును నడిపించడానికి సిద్ధపడిపోతూ ఉంటే యెహోవా దూత అడిగించింది, మోసెస్కి కనపడలేదు. మోషే భార్య ఎవరు? సిప్పోరా. చూచింది, యెహోవా దూత ఖడ్గం పట్టుకుంది. అయ్యో, మోసెస్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్, లెట్ మీ స్టాప్. ఏంది అంటే సున్నతి చేయలేదు అంటూ వెంటనే అక్కడున్న రాయి తీసుకొని మరి గెర్షోముకు కట్ చేసి దేవునికి ప్రతిష్ఠించడం జరిగింది. నీ జీవితంలో, నా జీవితంలో నేను దేవుడు ఆశించినటువంటి విమోచకుడుగా ఉండాలి, ఇతరుల దాస్యాన్ని తప్పించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆటంకం ఏమీ ఉంది? నీ కుటుంబంలో, నీ పిల్లల, నీ ఉద్యోగమా, నీ ఇష్టానుసారమైన జీవితమా? కట్ ఇట్ అవుట్, తొలగించుకో, ప్రతిష్ఠించుకో దేవుని. నేను ఇతరుల పాపదాస్యం నుంచి విమోచించవలసిన విమోచకుడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నేను పిలుస్తున్నాడు, అన్నీ సిద్ధపరిచాడు. ఇట్ ఈస్ నాట్ లైక్ మోసెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ జీసస్. యేసు ప్రభు వారైతే శిలువ శ్రమలను ఆయన భరించే విధంగా మరి ఆయన వచ్చి ఉన్నాడు. నేను అటువంటి భారాన్ని భరించవలసిన అవసరం లేదు. నా కాడి సులువైనది. టేక్ దిస్ యోక్. అందుకు మనము సిద్ధంగా ఉన్నామా?
దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, పొదను చూచాడు మోజెస్, దేవుని స్వరాన్ని విన్నాడు, ఆ మాటను గైకొన్నాడు, తను వట్టివానిగా రిక్తినిగా చేసుకున్నాడు, దేవుని మాటకు విధేయుడై సమర్పించుకున్నాడు, సాకులు చెప్పడం మానేశాడు, దైవ దర్శనాన్ని పొందాడు. బలహీనతలో కూడా బలమిచ్చేటటువంటి దేవుడు తోడై ఉండగా అహరోనును తన నోటిగా ఇచ్చి ఉన్నాడని మరి ముందుకు సాగాడు. తనకంటే బాగా పరిచర్య చేసేవారు కలరని మరి ఆయన ఎంచడం మానివేశాడు. తనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను ఉల్లంఘించలేదు. ఈరోజు నీకు నాకు దేవుడు అప్పగించబడినటువంటి భారాన్ని ఉల్లంఘిస్తామా, స్వీకరిస్తామా? మార్కు సువార్త 9:23 చెప్పినట్లుగా ప్రభు వలన సమస్తం సాధ్యం, దేవునితో సమస్తం సాధ్యం. అదే విశ్వాసంతో ముందుకు సాగగలవా? నీవు విమోచకుడుగా ఉండాలి అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసును నమ్ము, యేసునామాన సమస్తం సాధ్యమే. మోసేలాగా సాకులు విడిచిపెట్టేసి బలహీనతలను ఎంచొద్దు. బలహీనతల్లోనే బలాన్ని ప్రసాదించే దేవుడు. పౌలు చెప్పినట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 చెప్పినట్లుగా సమస్తమును చేయగలను, బలం పరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆ చిన్న కోరస్ చల్లాదురై అనే ఆయన ఫిలిం డైరెక్టర్, ఆయన ఇష్టానుసారంగా జీవించిన వాడు, దేవునికి సమర్పించుకొని అనేకుల రక్షణార్థమై సాధనంగా వాడబడుతూ వ్రాసిన చిన్న కోరస్ ఇది. బలపరాచువాని యందే, బలపరాచువాని యందే, బలపరాచువాని యందే నేను సమస్తము చేయగలను, కృపనిచ్చు వాని యందే, కృపనిచ్చు వాని యందే, కృపనిచ్చు వాని యందే నేను సమస్తము చేయగలను, అన్ని ఇచ్చు వాని యందే, అన్ని ఇచ్చు వాని యందే, అన్ని ఇచ్చు వాని యందే నేను సమస్తము చేయగలను. ఇటువంటి నిరీక్షణతో మీరు ముందుకు సాగాలి, విమోచకులుగా ఉండాలని, అందుకు సిద్ధపడాలని దేవుడు కోరుచున్నాడు. ఆ రీతిగా ఉండునట్లు ప్రభు తన శక్తిని మీకు దయచేయునుగాక. మరి పేతురు చెప్పినట్లుగా మోషే మాటలను కోట్ చేసినట్లుగా మరి ఒక ప్రవక్త మోషే వంటి వాణిని ఒకనిని మీలో నుండి పుట్టించును దేవుడు. అయితే మీరు ఆయన మాట వినవలెను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ రీతిగా ఉండి మీరు మీ హృదయాలను, మీ కుటుంబాలను, మీ సంఘమును, సమాజమును రక్షించే విమోచకులుగా ఉన్నట్లు ప్రభువు మిమ్మను అభిషేకించి నడిపించునుగాక. ఆమెన్. ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారు ఈ వారపు సంఘ కార్యక్రమాల గురించి ప్రకటన చేస్తారు.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మనమందరం పాల్గొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేసినందుకు మొదటగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా సంఘపక్షంన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి సంఘ కాపరి గారు రెవరెండ్ పి కృపాదానం రాజు గారికి సంఘపక్షంన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రేష్టమైన వాక్య సందేశం అందించినటువంటి పాస్టమ్మ గారు రెవరెండ్ ఎస్ శాంతకుమార్ రాజు గారికి కూడా సంఘపక్షంన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రార్థన చేసినటువంటి వారికి, బైబిల్ పఠనం చదివి వినిపించినటువంటి వారికి, మధురమైన పాటలు పాడి వినిపించినటువంటి కోయర్ సభ్యులకు, మీడియా టీం అంతటి కూడా సంఘపక్షంన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వారం ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్పీకర్గా బ్రదర్ జొనాథన్ ఎడ్వర్డ్స్ ఉంటారు. కావున యవనస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. యూత్ మీటింగ్ అయిన అనంతరము 5:30 గంటలకు క్యాన్ లైటింగ్ సర్వీస్ కొరకు కోయర్ ప్రాక్టీస్ ఉంటుంది. కావున కోయర్ సభ్యులందరూ కోయర్ ప్రాక్టీస్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక ముఖ్య గమనిక ఏంటంటే కోయర్ ప్రాక్టీస్కి కోయర్ మెంబర్స్ అందరూ రెగ్యులర్గా రావాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని పర్యాయాలను మనం చూస్తుంటాం, 2-3 డేస్ ముందు వచ్చి జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ ఉంది కాబట్టి వాళ్ళని స్టేజ్ పైన అకామిడేట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కోయర్ సభ్యులందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారము ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు ఆదివార ఆరాధన కార్యక్రమం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉంటుంది. కావున సంఘ సభ్యులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. లాస్ట్ వీక్ అనగా 25th వెనస్డే సపోజ్ క్రిస్మస్ ప్రోగ్రామ్ మన సంఘంలో జరిగించబడింది. అది చాలా ఘనంగా దేవునికి మహిమ కలుగు రీతిగా జరిగించబడింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్పెషల్ ప్రోగ్రామ్స్ వేసి చూపించినటువంటి సండే స్కూల్ పిల్లలకు, యూత్ మెంబర్స్కు, సండే స్కూల్ సూపరింటెండెంట్కి, యూత్ డైరెక్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే నెల 13వ తారీఖు ప్రతి సంవత్సరం జరిగించలాగానే మన సంఘంలో క్యాన్ లైటింగ్ సర్వీస్ ఉంటుంది. కావున ఆ కార్యక్రమం కొరకు, ఆ తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ కార్యక్రమాల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఆరాధన కార్యక్రమం అయిన అనంతరం మీరు వెళ్తుండగా ఆఫరింగ్స్ని సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. నిన్నటి దినాన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో తీసుకున్న ముఖ్యాంశాలు మేము ముందు ఉంచుతున్నాను, దయచేసి గమనించండి. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కమిటీ చైర్మన్గా మన సంఘ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు శ్రీ బి దేవప్రసాద్ గారు మరియు సెక్రటరీగా శ్రీ ఎస్ ఫ్రాంక్లిన్ పీటర్ గారిని ఎన్నుకోవడమైంది. ఈ కార్యక్రమం జరిగించుటకు బడ్జెట్ 43,000 రూపాయలు విధించడమైనది. ఆ తర్వాత కోర్టులో కేసు గెలిచిన తర్వాత మనం కేవేట్ వేసాము. అది సెకండ్ టైం కూడా రెన్యూ చేయడమైంది. దానికి లాయర్కి 15,000 రూపీస్ ఇచ్చుటకు సభ ఆమోదించింది. అలాగే మన సంఘంలో ఉన్నటువంటి సౌండ్ సిస్టంలో ఉన్నటువంటి మిక్చర్, తర్వాత కీబోర్డ్స్ కూడా రిపేర్ చేయించాలని సభ ఆమోదించింది. సంఘ సెక్స్టన్కు ₹50,000 లోన్ అప్రూవ్ చేయడం అనేది, ఒక మాసం నాకు 3,500 రూపాయలు లోన్ రికవరీ చేస్తూ లోన్ మంజూరు చేయడం అనేది. అలాగే మన సంఘ స్థలం కోర్టులో ఉన్నందుకు ఒకవేళ కోర్టులో గెలిస్తే మనము లాయర్కి 10 లక్షల రూపాయలు ఇస్తామని ఇంతకుముందే తీర్మానించడమైంది. ఇదివరకే మనం 8 లక్షల రూపాయలు ఇచ్చాము వారికి. ఇంకా 2 lakhs బ్యాలెన్స్ ఉంది. వారు అడుగుతున్నారు కాబట్టి డిసెంబర్లో 1 lakh రూపీస్ ఇచ్చేందుకు సభ ఆమోదించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఆదివారం, వచ్చే ఆదివారం 6/12/2020 మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. కావున ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇతర ప్రకటనలు కొన్ని ఉన్నాయి, గమనించండి. రాకూట్ స్కూల్ కాంపౌండ్ మరియు కుటుంబ సభ్యులు క్రిస్మస్ క్యాన్ లైటింగ్ సర్వీస్
తేదీ 8/12/2020 మంగళవారము సాయంత్రం 6 గంటలకు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ జాన్ సెరుల్లో మేకల గారు, బెరాక ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్, కర్నూలు. ప్రీచ్ ద గాస్పెల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 17వ క్రీస్తు సువార్త అండ్ క్రిస్మస్ శుభ సందేశము 10/12/2020 నుండి 1/1/2021 వరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని 60 గ్రామాలలో హైందవ ఇస్లామిక్ సోదరుల మధ్య క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందేశము. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు. ఈ సువార్త పరిచయలో పాల్గొనటకు ఆసక్తి గలవారు మాతో చేయకల్పండి అని వారు తెలియజేస్తున్నారు. ఇట్లు ఏ సుందరం గారు, ప్రీచ్ ద గాస్పెల్ మినిస్ట్రీస్ సువార్థికుడు, బి తాండ్రపాడు, కర్నూలు. మరి ఒకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరం లేచి ఉన్నట్లయితే సెలవు కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాద వచనంతో కార్యక్రమాన్ని ముగించుకుంటాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేరిన మనకు, తనను ప్రేమించు ప్రతి బిడ్డకు ఇప్పుడు సదా తోడేణును గాక. ఆమేన్.